ఈ ట్యుటోరియల్లో మనం ఫంక్షన్స్ ఇంకా ప్యాకేజెస్ గురించి చూద్దాం. సో ఫంక్షన్స్ అంటే బేసికలీ మెథడ్స్ అన్నమాట. ఫంక్షన్స్ విచ్ కెన్ బి డిక్లేర్డ్ అండ్ కాల్డ్. సో ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ స్లాష్ బిహేవియర్ ఆఫ్ అ పర్టిక్యులర్ ప్యాకేజ్. ప్యాకేజ్ వచ్చేసి ప్యాకేజ్ కంటైన్స్ ప్యాకేజ్ అన్నది ఒక డైరెక్టరీ. ఇట్స్ అ డైరెక్టరీ contains files with functions లేకపోతే పబ్లిక్ ఫంక్షన్స్ అనవచ్చు. సో అయితే ఇందులో పబ్లిక్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇంకా నార్మల్ అన్ఎక్స్పోర్టెడ్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట, లోకల్ ఫంక్షన్స్. అయితే పబ్లిక్ ఫంక్షన్స్ అన్నవి క్యాపిటల్ అంటే అప్పర్ కేస్ తోటి స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేద్దాం. ఫంక్షన్ని డిక్లేర్ చేయడానికి ఇక్కడ మనం ఫంక్ అని యూజ్ చేసి ఫంక్షన్ యాడ్ అని పెడదాం. సో యాడ్ ఏ కామా బి. అయితే ఇవి ఇంటీజర్స్ అయిందనుకో, ఇంటీజర్ ఇంకా రిటర్న్ ఏ ప్లస్ బి అని పెడతాం. అయితే ఇక్కడ రిటర్న్ చేసే వాల్యూ కూడా మనం ఈడ పెట్టాలి. సో ఇంట్ అని పెడుతున్నా. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఇది పబ్లిక్ లాగా పెట్టిన, ఇది నార్మల్ అన్ఎక్స్పోర్టెడ్ ఫంక్షన్ లాగా స్మాల్ కేస్ ఉంటుంది అన్ఎక్స్పోర్టెడ్ అయితే. అయితే ఇప్పుడు అది కాల్ చేస్తున్నా, యాడ్ 1,2 ఇది ప్రింట్ చేస్తాం. print ఇది ప్రింట్ చేస్తే ఏమవుతుంది, ఫంక్షన్ హెలో అని సారీ హెలో అని రావద్దు కదా, సేవ్ కానట్టుంది. క్లియర్. ఓ ఇది మాయం అంటారా. డెస్క్టాప్ అయితే ఇప్పుడు మనం రన్ చేస్తే 3 వచ్చింది. అయితే మనం ఇక్కడ వచ్చేసి పారామీటర్స్ పాస్ చేస్తాం. ఈ ఇదేంది క్లోజ్డ్ బ్రాకెట్స్ లా ఇక్కడ పారామీటర్స్ పాస్ చేస్తున్నాం. ఇక్కడ పారామీటర్స్ పక్కన డేటా టైప్ ఇస్తున్నాం. అయితే ఈ రెండు డేటా టైప్స్ సేమ్ అయితే జస్ట్ మనం ఈడ లాస్ట్లో మెన్షన్ చేయొచ్చు, ఇట్లా కూడా వర్క్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం 2 రిటర్న్ చేయొచ్చు అనమాట. సో 2 రిటర్న్ చేయాలనుకుంటే మనం బ్రాకెట్స్లో పెట్టవచ్చు. ఇది వచ్చేసి ఇంట్, ఇంకోటి వచ్చేసి బూలియన్ వాల్యూ కూడా మనం రిటర్న్ చేయొచ్చు. సో ఇక్కడ కామా అని పెట్టి ఈడ ట్రూ అని పెట్టవచ్చు. సో ఇప్పుడు మనకి 2 వాల్యూస్ వస్తాయి. సో 2 వాల్యూస్ని మనం ప్రింట్ చేస్తాం. ఒకటి ఫస్ట్ వచ్చేసి 3, ఇంకోటి ట్రూ. సో 2 వాల్యూస్ ప్రింట్ చేసినాం. సో ఇదన్నమాట స్ట్రక్చర్ ఫంక్షన్కి. ఇక్కడ మనం ఫంక్షన్కి స్ట్రక్చర్ ఒకసారి కొడితే వస్తుంది. సబ్ అని బట్టి ఇక్కడ చూస్తే ఎట్లుంది, ఇక్కడ చూస్తే వస్తలేదు, కానీ నార్మల్గా అయితే డాక్స్లో చూస్తే తెలిసిపోతుంది మనకి. సో ఇదన్నమాట స్ట్రక్చర్. ఒకటేమో ఈడ పారామీటర్స్ ఉంటాయి, ఇంకోటేమో రిటర్న్ వాల్యూస్, ఇంకొక బ్రాకెట్స్లో పెడతాం. సో ఒక్కటే ఉంటే బ్రాకెట్స్ అవసరం లేదు. సో ఇక్కడ ఇది తీసేస్తున్నాం. ఇట్లా ఇది ఫంక్షన్ స్ట్రక్చర్. ఇంకా ఇది వచ్చేసి అన్ఎక్స్పోర్టెడ్ ఫంక్షన్. అయితే మనం ప్యాకేజెస్ అంటే ఏంటి, ప్యాకేజెస్ మనది వచ్చేసి మన ఫైల్ వచ్చేసి పైన మెయిన్ ఫైల్ అంటే కోడ్లా
ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మెయిన్ ఫైవ్, అంటే మెయిన్ ప్యాకేజ్ అనమాట. సో మెయిన్ ప్యాకేజ్ ఉంటే మెయిన్ ఫంక్షన్ కొరకు వస్తుంది అనమాట. దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ప్రతి ఫైల్లో ఇట్లా ఫస్ట్ లైన్ అన్నది ఏ ప్యాకేజ్కి బిలాంగ్ అవుతుందో ఆ ఫైల్ చెప్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఇంకో కొత్త ప్యాకేజ్ క్రియేట్ చేయాలనుకుంటే ఇందులో న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి న్యూ ఫోల్డర్లో మనం యూటిల్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఇందులో ఒక కొత్త ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నా, యాడ్ అని, లేకపోతే math.go అని క్రియేట్ చేస్తున్నా. సో ఈ యాడ్ అనే ఫంక్షన్ దీనిలోకి పంపుతా. సో ఇందులోకి పంపుతా. ఇక్కడ ప్యాకేజ్ యూటిల్స్ అని పెట్టాలి. ఈ ఫోల్డర్ పేరు పెట్టాలి. ఫోల్డర్ పేరు పెట్టకపోయినాం అనుకో ఫోల్డర్ పాత్ మెన్షన్ చేయాలన్నమాట ఈ ప్యాకేజ్కి. సో నేను ఇదే ఫోల్డర్ పేరు పెట్టేస్తున్నా. సో అట్లా ఈజీగా గుర్తుపడుతుంది గో అన్నది. ఇప్పుడు ఫంక్షన్స్ ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తానో దాన్ని క్యాపిటలైజ్ చేయాలి. ఇక్కడ క్యాపిటలైజ్ చేసి ఇక్కడ మనం యూటిల్స్ అని కొట్టి డాట్ అని కొడితే వస్తుంది, యాడ్ అని కొడితే. సో ఇప్పుడు మనం యూజ్ చేయొచ్చు దీన్ని అని కొడితే ఇది ఈ ప్యాకేజ్ల నుంచి వచ్చింది, ఈ ప్యాకేజ్. సో ఇక్కడ మనది ఈ ఫోల్డర్ యూటిలిటీస్ నుంచి ఈ యూటిల్స్ అనే ప్యాకేజ్ మనకి ఇంపోర్ట్ అయ్యి ఇది వచ్చింది. సో ఈ ఎఫ్ఎంటి అన్నది మనం ఇక్కడ చూసుకుంటే ఇది కూడా ఒక ప్యాకేజ్. ఈ ప్యాకేజ్లో కోడ్ ఉంటుంది. సో ఈ కోడ్ ఈ కోడ్ కమాండ్ ప్రెస్ చేస్తే తీసుకెళ్తుంది ఈ ప్యాకేజ్ దగ్గరికి. సో ఈ ప్యాకేజ్లో మనం చూడొచ్చు దీని ఫంక్షన్స్ని. లేకపోయిందనుకో ఈడ చూసుకుంటే ఈడ print.go అని ఉంది. ఇందులో ఈడ ఉంటుంది print.ln అని కొడితే println అనేది ఫంక్షన్ ఉంటుంది ఈడ. ఈ ఫంక్షన్ ఎక్స్పోర్ట్ అయిన ఫంక్షన్ మనకు ఈడ యూజ్ చేసినాం మన main.goలో. సో అదేమో మన లైబ్రరీ, మనం అంటే గోదోటిని వచ్చిన స్టాండర్డ్ లైబ్రరీస్ అనమాట ఇది. సో గోదోటిని వచ్చిన లైబ్రరీ ఇవి. అయితే ఈ స్టాండర్డ్ లైబ్రరీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఇది అన్నది మనం క్రియేట్ చేసుకున్నాం ఈ లైబ్రరీ స్ట్రక్చర్ వచ్చి ఇట్లుంటుంది యూటిలిటీస్. ఇంకొక ఫైల్ కూడా క్రియేట్ చేయొచ్చు. సపోజ్ printer.go అని అనుకుంటే printer.goలో మనం ప్యాకేజ్ నేమ్ మెన్షన్ చేయాలి. ఆ ఫోల్డర్లో ఉన్న ఫోల్డర్ నేమ్ మెన్షన్ చేయాలి ప్యాకేజ్. అప్పుడు ఈజీగా గుర్తుపడుతుంది గో అన్నది. ఇప్పుడు ఫంక్షన్ ప్రింటర్ అని పెట్టినాకో ప్రింటర్, ఇక్కడ నేను ఏదైనా టెక్స్ట్ తీసుకుంటాను. టెక్స్ట్ స్ట్రింగ్ కొంటే ఈడ నేను ఎఫ్ఎంటి ప్యాకేజ్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాను. సో ప్రింట్ స్ట్రింగ్ చేస్తా, ప్రింటర్ అని కొట్టినాం అనుకో ప్రింట్ వస్తుంది. సో ఇక్కడ నేను యూటిల్స్ డాట్ ప్రింటర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి దిస్ ఈజ్ ఫ్రమ్ ప్యాకేజ్ యూటిల్స్ ప్రింటర్ ఫంక్షన్ అని కొడితే వస్తుంది. సో ఇది ఇప్పుడు ఈ ప్రింటర్ ఫంక్షన్ అన్నది మనకు ఎక్కడి నుంచి వచ్చింది, ప్రింట్ అయింది, ఈ ప్రింటర్ల నుంచి ఇది రన్ అయింది. సో ప్యాకేజ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన మెయిన్ ఫైల్ మెయిన్ ప్యాకేజ్ ఉంటుంది. మన మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఇప్పుడు హెల్లో అన్నది నా ప్రాజెక్ట్ పేరు. సో ఆ ప్రాజెక్ట్ పేరు లోపల హెల్లో సేమ్ మ్యాచింగ్ ఫైల్ ఉంది. దానిలో మెయిన్ ప్యాకేజ్ ఉంది. ఆ మెయిన్ ప్యాకేజ్ మనం మెయిన్ ప్యాకేజ్ మెన్షన్ చేసినామంటే అది మెయిన్ ఫంక్షన్ కొరకు చూస్తుంది. సో ఈ మెయిన్ రన్ అవుతుంది.
కానీ దీనిలో ఇంకేమైనా ప్యాకేజెస్ యూజ్ చేయాలంటే ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ప్యాకేజ్ నేమ్ మెన్షన్ చేయాలి. ఇంకా మనము ప్యాకేజెస్ క్రియేట్ చేసుకోవాలంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాని ఫోల్డర్ పైన ప్యాకేజ్ నేమ్ మెన్షన్ చేయాలి. అయితే ఫోల్డర్ పైన ప్యాకేజ్ నేమ్ మెన్షన్ చేసింది మనం ఈడ పాత్లో మెన్షన్ చేయాలి. మనం ఇక్కడ మనం యూటిల్స్ని యూటిలిటీస్ అని పెట్టినాం అనుకో, ఈ ప్యాకేజ్ నేమ్ చేంజ్ చేసి ఫోల్డర్ నేమ్ చేంజ్ చేసినామంటే అప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ ప్యాకేజ్ నేమ్ అన్నది మనం మెన్షన్ చేయాలి. యూటిలిటీస్ యూటిలిటీస్ అని మెన్షన్ చేయాలి. యూటిలిటీస్ ఇక్కడ ఫోల్డర్ నేమ్ అన్నది మెన్షన్ చేయాలి. మై స్లాష్ హెల్లో స్లాష్ యూటిల్స్ అని మెన్షన్ చేయాలి. సో ఈ మై అనే ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మై అన్నది గో డాట్ మోడ్లోకి వెళ్ళి మై వచ్చింది హెల్లో అని. సో ఇట్లా మనం యూటిలిటీస్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు రన్ చేస్తే వచ్చింది. ఫౌండ్ ప్యాకేజెస్ యూటిల్స్ అండ్ యూటిలిటీస్ math.goలో ఒకటి ఉంది, ఇందులో ఒకటి ఉందా? ఇది సేవ్ చేయలేదు. ఇప్పుడు వర్క్ అయింది అది. సో మనం ఇక్కడ ప్యాకేజ్ నేమ్ మెన్షన్ చేసి ఈడ ఫోల్డర్ నేమ్ మెన్షన్ చేయాలి. సపోజ్ ఫోల్డర్ నేమే ప్యాకేజ్ నేమ్ అయిందనుకో, డైరెక్ట్గా ఇట్లా మెన్షన్ చేయాలి. అప్పుడు అది చూసుకుంటుంది అనమాట గో అన్నది. సో ఇట్లా గో అన్నది చూసుకుంటుంది. అది ఇంతే ప్యాకేజెస్. మనం ప్యాకేజెస్ కవర్ చేసినాం, ఇంకా ఫంక్షన్స్ కవర్ చేసినాం. ఫంక్షన్స్లో పారామీటర్స్ వెళ్తాయి, ఇంకా ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ డేటా టైప్ మెన్షన్ చేయాలి, పారామీటర్స్ డేటా టైప్స్ మెన్షన్ చేయాలి. ఇంకా మనం డిఫర్ ఫంక్షన్స్ ఇది వరకు కవర్ చేసినాం. ఇంకా అనానమస్ ఫంక్షన్ అంటే జస్ట్ ఫంక్ కీవర్డ్ యూజ్ చేసి మనం ఇక్కడనే ఎగ్జిక్యూట్ చేసినాయి అనానమస్ ఫంక్షన్స్ అంటారు. సో దీనికి పేరు ఇవ్వకుండా, ఇక్కడ పేరు ఇస్తాం కదా, సో నేమ్ అని ఇస్తాం కదా, అది ఇవ్వకుండా డైరెక్ట్గా ఈయన్ని ఎగ్జిక్యూట్ చేస్తే దీన్ని అనానమస్ ఫంక్షన్స్ అంటారు. సో ఈ అనానమస్ ఫంక్షన్స్ మళ్ళీ కాల్ చేయలేవు, ఒక్కటేసారి కాల్ చేయొచ్చు. సో కాల్ అండ్ అంటే డిక్లేర్ అండ్ కాల్ ఒక్కటేసారి చేస్తాం అనానమస్ ఫంక్షన్స్. ఇంకా ఇంతే, ప్యాకేజెస్ కవర్ చేసినాం, ఇంకా ఫంక్షన్స్ కవర్ చేసినాం. నెక్స్ట్ దానిలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ చూద్దాం గోది.